హలో ఫ్రెండ్స్, ఒక వ్యక్తికి నిజంగా మూత్రం వస్తున్నప్పుడు దాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే వారు ఎలా ప్రవర్తిస్తారో మీరు ఎప్పుడైనా గమనించారా? అది నిజానికి చాలా ఆసక్తికరంగా మరియు తమాషాగా ఉంటుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి మూత్రం ఆపుకుంటున్నాడని సూచించే సాధారణ సంకేతాలను చూద్దాం. మొదటిది, నిరంతర శరీర కదలిక. మూత్రం ఆపుకుంటున్న వ్యక్తి స్థిరంగా ఉండలేరు. వారు తమ బరువును ఒక కాలు నుండి మరొక కాలుకు మారుస్తూ ఉంటారు లేదా కొద్దిగా కదులుతూ ఉంటారు. 2. కాళ్ళను గట్టిగా ముడుచుకోవడం. మూత్రం వల్ల కలిగే ఒత్తిడిని తట్టుకుని దాన్ని ఆపడానికి వారు తమ కాళ్ళను గట్టిగా ముడుచుకుంటారు. 3. ఆందోళనతో కూడిన ముఖ కవళికలు. వారు ముఖంలో అసౌకర్యం కనిపిస్తుంది. వారు మామూలుగా ఉండటానికి ప్రయత్నించినప్పటికీ ఉద్రిక్తత లేదా పరధ్యానంగా కనిపించవచ్చు. 4. పొత్తి కడుపును పట్టుకోవడం. కొన్నిసార్లు వారు తమకు తెలియకుండానే పొత్తి కడుపు ప్రాంతంలో చేతిని ఉంచుతారు, ఎందుకంటే వారి శరీరం వారికి ఆ అత్యవసర పరిస్థితిని గుర్తు చేస్తూ ఉంటుంది. 5. ఏకాగ్రత తగ్గడం. వారు సంభాషణలపై కానీ పనిపైన కానీ సరిగ్గా దృష్టి పెట్టలేరు. వారి మనసు కేవలం మరుగుదొడ్డిని వెతకటం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. 6. నిశ్శబ్దం పాటించడం. ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అకస్మాత్తుగా నిశ్శబ్దంగా మారిపోవచ్చు, ఎందుకంటే వారి శక్తి అంతా మూత్రం ఒత్తిడిని ఆపడానికే ఖర్చవుతూ ఉంటుంది. 7. వింతగా నడవడం. వారి నడక తీరు మారుతుంది. ఒత్తిడిని నివారించడానికి వారు నెమ్మదిగా, జాగ్రత్తగా లేదా చిన్న చిన్న అడుగులతో నడవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ ఒక వ్యక్తి తన మూత్రాన్ని ఆపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని చూపించే కొన్ని సాధారణ సంకేతాలు ఇవి. ఇది చాలా సాధారణమైన మానవ పరిస్థితి. మనం మూత్రాన్ని ఆపగలం, కానీ మన ప్రవర్తనను దాచలేము, ఎందుకంటే మనం దానిని నియంత్రిస్తున్నామని మన శరీర భాష స్పష్టంగా వెల్లడిస్తుంది. కాబట్టి ఎవరైనా ఇలా ప్రవర్తించడం మీరు చూస్తే వారి లోపల నిజంగా ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్.